ఉత్తరప్రదేశ్‌లో మనం చాలా వినుంటాం. చాలా చూసుంటాం కామన్‌గా. తలలు నరికేయడం. ఈ మధ్య తగ్గాయి కానీ, ఇంతకుముందయితే గ్యాంగ్‌స్టర్‌లు కూడా ఇలాంటివే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ కొనమంటున్నాడని తల నరికేసాడు. బబ్లు అనేవాడు ఆ ఊరికి ప్రతిరోజు వస్తాడు. ఎక్కడంటే ఇది ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలోని పార్స్వాన్ అనే ఒక గ్రామంలో. ఆ బబ్లు అనేవాడు ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తాడంట. వాడు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఐస్ క్రీమ్ కొనండి 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 అని చిన్న బలవంతం చేస్తాడు, ఫోర్స్ చేస్తాడు. పిల్లల చేత కూడా కొనిపించుకుంటాడంట. మొత్తానికి వాడి వ్యాపారం మీద వాడిది. వీడు రోజు చూస్తున్నాడు శంకర్ యాదవ్ అనే వ్యక్తి. ప్రతిరోజు చూస్తున్నాడు. వాడి మీద ఎంతకో మొత్తానికి కోపం పెంచుకున్నాడు. అయితే ఈ శంకర్ యాదవ్ కూడా నిన్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కొనమన్నాడు. వీడు కావాలనే మొత్తానికి వీడు ఖచ్చితంగా నన్ను ఐస్ క్రీమ్ కొనమంటాడు, కొనమన్నప్పుడు నేను వీడికి గట్టిగా ఇస్తాను అనుకున్నాడంట. శంకర్ యాదవ్ మొత్తానికి ఒక ప్లాన్ తోటి వెళ్ళాడు. అలాగే వెళ్ళగానే ఐస్ క్రీమ్ కొనంటే నేను కొన్నా అన్నాడు. పైగా నువ్వు రోజు ఇలాగ అందరిని అడక్కో, ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పాడంట. అయితే ఆ బబ్బులు అనేవాడికి ఈ శంకర్ యాదవ్కి ఇద్దరికి గట్టిగా వాగ్వాదం జరిగింది. మాట పెరిగింది. అది ఎంత దారుణంగా వెళ్ళిందంటే ఇద్దరు చొక్కాలు ఎత్తుకొని కొట్టుకునేటట. చివరికి శంకర్ యాదవ్ తన దగ్గర ఉన్నటువంటి కొడవలతో తల నరికేశాడు. ఆ బబ్బులది తల నరికేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి పొయ్యి దగ్గర పక్కన పెట్టుకొని వంట చేసుకుంటున్నాడంట. ఈలో పోలీసులు రావడం, పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేసావంటే ఏం చెప్పట్లేదు. మొత్తానికి విచారణ జరుగుతోంది. నిన్న జరిగింది ఈ సంఘటన. అంటే మానసిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు అక్కడ ఈ కేసును విచారిస్తున్నటువంటి పోలీస్ సూపరింటెండెంట్ విజయ వర్గీయ ఎవరో ఆవిడ మాట్లాడుతున్నారు. అర్పిత విజయ వర్గీయ ఆవిడ ఈ విషయాలు చెప్తున్నారు. ప్రాథమికంగా మానసిక దీంతో ఉన్నాడు, మానసిక పరిస్థితి బాగోలేదన్న విధంగా చెప్తున్నారు. ఏదైనా కావచ్చు అంటే చంపుకోవడానికి వరకు వెళ్ళిపోతున్నారు మనుషులు. ఎంత కోపం. వాడు తగ్గి పక్కకి వెళ్ళిపోతే సరే అయిపోయేది. వీడు తగ్గి సరే నాకెందుకని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఒక ప్రాణం అంటే ఆ కుటుంబం నాశనం అయిపోయినట్లే. బొబ్బులు గారి కుటుంబం ఈరోజు వీధిన పడుతుంది. ఇటు శంకర్ యాదవ్ యొక్క కుటుంబం కూడా వీధిన పడుతుంది. మరి అతను ఒక్క పరిస్థితి చూస్తే ఇంటి దగ్గర వండుకుంటున్నాడంటే బహుశా కుటుంబం లేకపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణాలు మనం ఉత్తరప్రదేశ్లో ఎక్కువ చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ నార్త్లో ఇలాంటివి ఎక్కువ. ఈ మధ్య యోగి గారు వచ్చిన తర్వాత కొన్ని క్రైమ్ తగ్గాయి. కానీ ఇలాంటి మానసిక క్షోభలు ఎవడు తగ్గిస్తాడు? దీన్ని ఎవడు తగ్గించగలడు? ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఏం చేయలేము. జరిగిన తర్వాత అరెస్ట్ చేయడమే. తర్వాత దీనికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వం విధానం ఆధారపడి ఉంటుంది తప్ప మనం దాన్ని విమర్శించలేం. ప్రభుత్వాన్ని విమర్శించలేం, హత్య జరిగిన విధానాన్ని.